ఇదే అంశంపై స్పందించడానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలసీ అండ్ స్టడీ చైర్మన్ మస్తాన్ వలీ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మస్తాన్ వలీ గారు, జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మీరు ఫాలో అవుతున్నారు. 2 రోజుల క్రితం జరుగుతున్న డెవలప్మెంట్స్ అని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు జరుగుతున్నవని? ముఖ్యంగా అయితే ఆంధ్రప్రదేశ్ పరువును, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరువును దేశవ్యాప్తంగా పోగొట్టారు. చాలా సిగ్గుగా ఉంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పరిస్థితి చూస్తా ఉంటే. రెండోది తప్పు మీద తప్పు చేసుకుంటూ ఇప్పటికైనా జరుగుతున్నటువంటి తప్పును సరిదిద్దుకొని శాసనసభను సక్రమంగా నడిపించాలనేటువంటి ఉద్దేశం శాసనసభ పెద్దల్లో ఏమాత్రం ఉన్నట్లు అనిపించట్లా. కారణం ఏమంటే, ఇప్పుడు పొరపాటు జరిగిపోయింది. పొరపాటు జరిగిన తర్వాత కోర్టులను ఆశ్రయించడం జరిగింది. సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం చాలా స్పష్టంగా ఏం జరుగుతుంది ఈ దేశంలో, ఏమిటిది, ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తి పట్ల వ్యవహరించవలసినటువంటి తీరు ఇదేనా అంటూ తన క్రింది కోర్టును కూడా హెచ్చరించింది సుప్రీంకోర్టు. క్రింది కోర్టును ఉన్నటువంటి అధికారులను హెచ్చరించి ఇమీడియట్ గా కేసును టేకప్ చేసి 1 డేలో, నాకు గుర్తున్నంత వరకు ఈ మధ్య కాలంలో ఇంత త్వరితగతిన 1 రోజులో ఈ సమస్యను పరిష్కరించండి, లేకపోతే ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పి భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. అంత గొప్పగా ఈ విషయంలో ఇంత దేశవ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ చేసినటువంటి ఈ విషయంలో ఒక హైకోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత, ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత కూడా ఎటువంటి అనుమతి పత్రాలు లేనటువంటి ఒక మార్షలు భారత రాజ్యాంగ రీత్యా కానివ్వండి, భారత శాసనసభ మార్గదర్శకాల రీత్యా కానివ్వండి, ఎటువంటి గుర్తింపు లేనటువంటి ఒక మార్షలు ఒక శాసనసభకు సంబంధించినటువంటి సభ్యురాలిని మీరు లోపలికి పోవడానికి వీల్లేదు అని ఆపడం అనేది నిజంగా దురదృష్టకరం. ఆపడమే కాదు, సరే మా దగ్గర హైకోర్టు నుండి తెచ్చినటువంటి ఆర్డర్ ఉంది, మీ దగ్గర ఏముంది అంటే మా దగ్గర ఏమీ లేదు, నాకు చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు, నేను లోపలికి పంపించాను అని చెప్పి అసలు లిఖిత పూర్వకంగా ఏమీ చూపించకుండా అలా ఆపే అసలు నైతిక హక్కు కాదు, అసలు రాజ్యాంగ పరంగా ఏమన్నా హక్కు ఉందంటారా? నేను అదే అంటున్నాను, రాజ్యాంగం అతని స్థాయిని రాజ్యాంగంతో కూడా పోల్చాల్సిన కనీసం శాసనసభ మార్గదర్శకాల అంతరంగా దాన్ని బట్టి కూడా ఏమాత్రం ఒక గుర్తింపు లేనటువంటి వ్యక్తి, అంటే గుర్తింపు అంటే అతని యొక్క ప్రస్తావన ఎక్కడ కూడా మార్గదర్శకాల్లో అటువంటి ఒక వ్యక్తి ఎటువంటి లిఖితపూర్వకమైనటువంటి ఇది లేకుండా ఒక శాసనసభ్యురాలని మీరు లోపలికి పోవడానికి వీల్లేదు, ఆగండి అని చెప్పడం ఏదైతే ఉందో నిజంగా దురదృష్టకరం. సరే, దాని తర్వాత కనీసం ఇప్పటికైనా ఇంత ఇష్యూ జరుగుతూ ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా అటెన్షన్ క్రియేట్ అయింది, ఈ టైంలో అయినా సరే శాసనసభ పెద్దలు ఇప్పటికైనా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి కనీసం చర్యలు తీసుకోకపోవటం ఏదైతే అదైంది అని చెప్పి. రెండోది, 4 రోజుల క్రితం వ్యాఖ్యానించారు వాళ్ళు నిండు శాసనసభలో, భారతదేశ న్యాయస్థానాల పట్ల, న్యాయమూర్తుల పట్ల మాకు అపరిమితమైనటువంటి గౌరవం, ప్రేమ ఉన్నాయి, మీరు ఆ న్యాయస్థానాల పట్ల ఏదన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము సహించమని చెప్పి సుమారు 2-3 గంటల పాటు శాసనసభలో రచ్చ చేసినటువంటి ముఖ్యులు ఈరోజు సాక్షాత్తు హైకోర్టు స్పందించి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని కానీ సార్ అసలు కోర్టులకి జోక్యం చేసుకునే అధికారం లేదని కూడా అంటున్నారు కదా ఇంకోవైపు. బహుశా అటువంటి వాళ్ళు ఎవరైనా మాట్లాడితే వాళ్ళు అర్థజ్ఞానులన్నా కావాలి, అజ్ఞానులన్నా కావాలి. భారతదేశంలో ఏ వ్యవస్థకు కూడా అపరిమిత అధికారాలు లేవు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు, అందరు వ్యక్తులకు కేవలం పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నవి. ఆ పరిమిత అధికారాలు కూడా ఒక వ్యక్తికి ఉన్నటువంటి లేదా ఒక వ్యవస్థకు ఉన్నటువంటి అధికారాలని చెక్ అండ్ బ్యాలెన్సెస్ అంటాం. చెక్ అండ్ బ్యాలెన్స్ చేసేటువంటి అధికారం ఇంకొక వ్యవస్థ చేతిలో పెట్టబడి ఉంది. మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మేడం. భారతదేశంలో కొద్దిమంది వ్యక్తులకు, ఉదాహరణకు రాష్ట్రపతి, గవర్నరు, స్పీకరు, న్యాయమూర్తులు, ఇటువంటి వ్యక్తులకి కొద్ది విచక్షణాధికారాలు ఉన్నాయి. విచక్షణాధికారాలు అంటే ఏమిటంటే ఏదేని భారత చట్టాల్లో కానివ్వండి లేదా భారత రాజ్యాంగంలో కానివ్వండి అప్పటికే పొందుపరచినటువంటి ఏదైనా విషయాలు ఉన్నట్లయితే వాటి పట్ల సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మీరు నిర్ణయం తీసుకోవచ్చు అనేటువంటి విచక్షణ, అంటే విచక్షణ వాడండి అంటూ విచక్షణ అధికారాలు ఉన్నాయి. అంతే తప్పితే ఇప్పుడు ఉదాహరణకి భారత రాష్ట్రపతి పదవిలో ఉండగా అతని మీద నేరాభియోగం చేసేటువంటి, నేరారోపణ చేసేటువంటి అవకాశం లేదండి. ఉదాహరణకి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు, వారు ఇప్పుడు ఆ పదవిలో ఉండగా వారి మీద ఎఫ్ఐఆర్ కట్టేటువంటి అధికారము భారతదేశంలో ఏ పోలీసు కానీ ఏ న్యాయ వ్యవస్థకు కానీ లేదు. అలా అని చెప్పేసి రాష్ట్రపతి గారు రివాల్వర్ తీసుకుని 10 మందిని కాల్ చేస్తారండి? రైట్ సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మీరు చూసారంటే పొద్దున్నుంచి జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ గవర్నర్కి ఫిర్యాదు చేసుకోవడానికి వెళ్లారు. ఏం జరిగే అవకాశాలు ఉన్నాయని మీ అంచనా? దురదృష్టవశాత్తు గవర్నర్ గారు కూడా ఆయన కూడా ఏంటంటే ఇటువంటి విషయాల్లో కొద్దిగా అంటే చూసి చూడనట్లుగా వివరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ గారు డైరెక్ట్ గా స్పీకర్ ని కానీ లేదంటే శాసనసభ వ్యవహారాలను కానీ ఆదేశిస్తారు అని నేను అనుకోను. మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఇది మళ్ళీ న్యాయస్థానం దృష్టికి రావాల్సిందే, న్యాయస్థానాలు ఇన్వాల్వ్ కావాల్సిందే తప్పితే. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు
అంటే వీళ్ళు అడ్డుకున్నటువంటి వ్యక్తులు కూడా అధికారికంగా ఎస్ స్పీకర్ ఇది అడ్డుకోమన్నారు, స్పీకర్ అడ్డుకోమంటూ, లేదా స్పీకర్ మన అసెంబ్లీ సెక్రటరీ అడ్డుకోమంటూ మా దగ్గర ఈ లెటర్ ఉన్నది అని చెప్పి వీళ్ళేం అడ్డుకోవట్లా. వీళ్ళు మూర్ఖంగా ఏది సాధారణమైనటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ కనుక రోడ్ల మీద బళ్ళు ఆపినంత అంత లో గ్రేడ్ యాక్టివిటీ, అవును అంత లో గ్రేడ్ యాక్టివిటీ ఏముంటుంది. ఇప్పుడు సహజంగా బళ్ళు ఆపేస్తారు, బళ్ళు ఆపేసేసి చేస్తుంటారు చూస్తారు, అంత లో గ్రేడ్ యాక్టివిటీ మార్షల్ చేశాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు రేపు ఉదయం మళ్ళీ గౌరవ శాసనసభ్యురాలు మళ్ళీ సార్ కోర్టులు కనుక వెళ్ళినప్పుడు ఆవిడ ఎవరిని పార్టీని చేయాల్సి అంటే మరొకసారి సార్ మరొకసారి జరిగిన విషయాల క్రమం చూస్తే, ఒకటి కోర్టు ఉత్తర్వులను పక్కన పెట్టడం, బేఖాతరు చేయడం, రెండు మళ్ళీ అదే ఉత్తర్వుల మీద డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసుకోవడం, అది మండేకి వాయిదా పడింది. మూడు, ఇంత జరుగుతున్నా కూడా బయటకు వచ్చి పరిస్థితిని ఏమన్నా సర్దే ప్రయత్నం చేయకపోవడం, దానికి వివరణ ఇవ్వకపోవడం, లిఖితపూర్వకంగా ఏమీ చూపించకపోవడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మొత్తం ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థనే కంప్లీట్గా వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టు చాలా మంది న్యాయ నిపుణులు పరిగణిస్తున్నారు. అంటే దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో కొద్దిమంది పెద్దలు ఏ విధంగా వివరిస్తున్నారండి మేడం, ఈ దేశాన్ని దోచుకునేటువంటి హక్కు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని చట్టాలని, అన్ని న్యాయ సూత్రాలని విభేదించేటువంటి హక్కు మాకు మాత్రమే ఉన్నది. మీలాంటి వాళ్ళు చిన్న తప్పు కూడా చేయడానికి లేదు, లైసెన్స్ లేకుండా కూడా మీరు బండి నడపడానికి లేదు, హెల్మెట్ లేకుండా కూడా మీరు బండి నడపడానికి లేదు. కేవలం ఈ దేశంలో ఏదన్నా సరే చట్టాలని వ్యతిరేకించాలన్నా, చట్టాలని దొంగలో దొక్కాలన్నా మేము మాత్రమే చేయాలి, మీరు చేయడానికి వీలు లేదన్నట్టుగా నాకు తెలిసి శాసనసభలో ఉన్నటువంటి పెద్దలు వ్యవహరిస్తున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. మేము ఏదైనా చేస్తాం, మీరు మాత్రం చేయడానికి వీలు లేదు. ఆ విధంగా గడిచినటువంటి వారం రోజుల నుండి 10 రోజుల నుండి శాసనసభ యొక్క పనితీరు, శాసనసభ నడుస్తున్నటువంటి ఇది చూస్తుంటే నిజంగా పొలిటికల్లీ సోషల్లీ మెచ్యూర్డ్ స్టేట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇటువంటి పరిణామాలు జరగడం అనేది ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రగతికి కానివ్వండి, రాష్ట్రంగా ఉన్నటువంటి పరువుకు కానివ్వండి ఖచ్చితంగా విఘాతం కలిగించేటువంటి అంశం అని మాత్రం నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను మేడం. చాలా దారుణమైనటువంటి బీహార్ మీరు గమనిస్తే, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ లో కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగల. ఇటువంటి అంటే మనకి ఇలాంటి ప్రెసిడెంట్స్ ఎప్పుడు గతంలో లేవండి? అంటే ఇలా కోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ధిక్కారానికి పాల్పడిన పరిస్థితులు ఏమైనా చూసామా మనం? అంటే ఇలాంటి సందర్భాల్లో రాజకీయ పరిస్థితులు 2011లో మీరందరూ స్పష్టంగా చూశారు. కర్ణాటకలో ఒక 5 శాసనసభ్యులకి స్పీకర్ ఓటు వేయనీయకుండా కరెక్ట్ గా ఓటింగ్ జరిగేదానికి 10 నిమిషాల ముందు అనర్హులుగా ప్రకటిస్తే, ఆ తర్వాత కోర్టులు ఇన్వాల్వ్ అయ్యి కోర్టులు స్పీకర్ ని తప్పుపెట్టి తర్వాత వారికి ఓటు హక్కు కల్పించినాయి. కాబట్టి ఈ స్పీకరే అంతిమ నిర్ణయాధికారం, స్పీకర్దే అంతిమ నిర్ణయాధికారం ఫలానా XYZ అనడానికి ఆస్కారమే లేదు. భారతదేశ వ్యవస్థలో ఒక వ్యవస్థని ఇంకొక వ్యవస్థ చెక్ అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. స్పీకరే చెప్పిందే మీరు అన్నట్టు, ఒకవేళ స్పీకర్దే అంతిమ నిర్ణయం అయినప్పుడు ఆయన ఒక కలంపోటుతో ఏడాదికి ఒకసారి లేదంటే ఒక సెషన్కి ఒకసారి ప్రతిపక్షం మొత్తాన్ని సస్పెండ్ చేస్తూ పోయాడు అనుకోండి, అనుకున్నట్టుగా ఆర్టికల్ 340 సబ్సెక్షన్ 2 ప్రకారం కూడా ఒక సెషన్ నుండి తప్పించేటువంటి అధికారం స్పీకర్ ఉన్నది కాదనట్లా. ఆ విధంగా ప్రతిపక్షం మొత్తాన్ని శాసనసభ సమావేశాలు ప్రారంభమైనటువంటి మొదటి రోజు సస్పెండ్ చేసేసి అలా ప్రతి సమావేశానికి ఆ విధంగా చేసుకుంటూ పోయాడనుకోండి, భారతదేశంలో చట్టసభలు ఉంటాయా? ఇది సాధ్యమేనా? కాబట్టి విచక్షణ అనేది ఎక్కడ వాడాలంటే విచక్షణతో వాడమనేటువంటిది స్పష్టంగా చెప్తుంది. చట్టాల్లో పొందుపరిచినటువంటి విషయాల పట్ల మీకున్నటువంటి విచక్షణను ఉపయోగించి ఏమి చేస్తే సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటుందో దాన్ని చేయమనేదే విచక్షణాధికారం తప్పితే అడ్డదుడ్డంగా అర్థం పర్థం లేకుండా భారత న్యాయ వ్యవస్థను, భారత రాజ్యాంగాన్ని అవమానించేటట్టుగా అడ్డం వచ్చినట్టుగా చేయడం అనేది విచక్షణాధికారం కిందకి రాదండి. దీన్ని ఎవరు హర్షించరు. ఖచ్చితంగా న్యాయస్థానం ఇన్వాల్వ్ అవుతాయి. భారతదేశ న్యాయ వ్యవస్థలు పెద్ద పెద్ద విషయాలు, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అయినాయి. ఈ చిన్న చిన్న విషయాలు ఏ మేరకు? రైట్ సార్, మస్తాన్ వలి గారు, చాలా దురదృష్టకరం. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి తీరు మీద విద్యావేత్తలు, మేధావులు అందరూ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలు, మతాలు, ప్రాంతాలకు కాదు సార్ మీరు అన్నట్టు నిజానికి ఇది రాజకీయ అంశం కానే కాదు. ఒక వ్యవస్థ మీద ధిక్కారం చూపించడం అంటే అది చాలా కలిసివేసే విషయం. తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న న్యాయ నిపుణులు కూడా ముందుకొచ్చి చాలా మంది మాట్లాడారు ఈ రోజు. అంటే వాళ్ళకి ఎలా అవసరం వస్తే అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న ఏమన్నారు అసెంబ్లీలో, మాకు న్యాయ వ్యవస్థ అంటే అపరిమితమైన గౌరవం అన్నారు. ఈ రోజు న్యాయ వ్యవస్థ పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. మళ్ళీ పోనీ దాన్ని పూర్తిగా ఇప్పుడు స్పీకర్ గారే నిజంగా అల్టిమేట్ అథారిటీ అయినప్పుడు హైకోర్టు చెప్పినటువంటి విషయాన్ని నేను పట్టించుకోను, శాసనసభ లోపల నేను మాత్రమే మరి అప్పీల్ చేయాల్సిన అవసరం ఏంటి? అది ఇప్పుడు అసలు మననే సపోజ్ సుప్రీంకోర్టు హైకోర్టుని వెంటనే ఈ 1 డేలో దీన్ని సమస్యను పరిష్కరించమని పంపించినప్పుడు అసలు వీళ్ళు కౌంటర్ వేయాల్సిన పనే ఉంది. కౌంటర్ రూపంలో
మా స్పీకర్ ఇది ఆదేశించారు, లేదా మా శాసనసభ కార్యదర్శి ఇది ఆదేశించారు. ఆ శాసనసభ లోపల జరిగినటువంటి ప్రతి విషయం పట్ల మాకే అంతిమ నిర్ణయాధికారం ఉంటుంది, మీకు జోక్యం చేసుకునేటువంటి అధికారం లేదని ఒక అఫిడవిట్ పడేస్తే పోయేది కదా, అసలు ఆ రోజే తెలియదు. మోరోవర్ ఇంకా దిగ్భ్రాంతి కలిగించే విషయం సార్, కోర్టు ఉత్తర్వులను ధిక్కరిస్తూ అది చేయడం ఒక పక్క అయితే, ఇంకోవైపు మీరు అన్నట్టు ఇందాక ఏదో ట్రాఫిక్ వాళ్ళు వచ్చి బండ్లని ఆపేసినట్టు ఆ లెవెల్లో అంత సింపుల్ గా మార్షల్స్ వచ్చి ప్రజాప్రతినిధులని అగౌరవపరచడం అంటే అది నిజంగా సామాన్యమైన విషయం కాదు. ధన్యవాదాలు సార్ మస్తాన్ వలీ గారు. ఎంత ఘోరం అంటే అండి, ఒక ప్రతిపక్ష నేత తనతో పాటు ఓ 2-3 వ్యక్తుల్ని శాసనసభ ఆవరణ లోపలికి తీసుకెళ్ళకూడదా? శాసనసభ ఆవరణ లోపలికి కనీసం శాసనసభ హాల్లోకి కాదు కదా, రైట్ సార్, హాల్లోకి కాదు కదా, ధన్యవాదాలు సార్. ఆవరణలో